వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం అన్నా జనసేన అన్నా బీజేపీ అన్నా ప్రస్తుతం పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీలు కాబట్టి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కూడా. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ మీడియా కావచ్చు, ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న కూల్చివేతల గురించి మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఉన్నారు కదా, సినీ హీరో, ఆయనకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని కూల్చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళటం, స్టే తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నాగార్జున గారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితులంట, తద్వారా తెలుగుదేశం పార్టీకి అలాగే రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు అయ్యారంట, అందుకని మాత్రమే నాగార్జునానికి సంబంధించి కూల్చివేతలు జరిగినాయంట. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడేమో హైడ్రా